Okay, in this video, I'm going to explain about first one, types of finite automata. So finite automata అసలు మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి ఏమేమి ఉంటాయి. సెకండ్ వన్ వచ్చేసి how we are going to define the term DFA. Deterministic finite automata అని మనం ఎలా డిఫైన్ చేస్తాం. అండ్ థర్డ్ వన్ కండిషన్స్. దేంట్లో కండిషన్స్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో అసలు మనం ఏ కండిషన్స్ ఫాలో అవ్వాలి ఒక ఆటోమేటా ఈ డిఎఫ్ఏ ఆటోమేటా డ్రా చేసేటప్పుడు. సో ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటా. సో ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఫైనైట్ ఆటోమేటాస్. This can be divided into two categories. One is finite automata with outputs, and second one finite automata without outputs. Finite automata with outputs and finite automata without outputs. Finite automata with outputs లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఒకటి మీలే మిషన్స్ ఒకటి, సెకండ్ వన్ మోరే మిషన్. మీలే ఒకటి, మోరే ఒకటి, టోటల్గా టూ టైప్స్ ఉంటాయి. ఫైనైట్ ఆటోమేటా వితౌట్ అవుట్పుట్స్ లో త్రీ టైప్స్ ఉంటాయి. దీంట్లో ఫస్ట్ వన్ డిఎఫ్ఏ, దట్ ఈస్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. సెకండ్ వన్ ఎన్ఎఫ్ఏ, దట్ ఈస్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. అండ్ థర్డ్ వన్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. సో ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ అని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాం అంటే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా విత్ ఎప్సిలాన్ మూవ్స్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏ. In that first one DFA, how we are going to define the term DFA. Second one deterministic finite automata. So deterministic finite automata means it is a combination of 5 tuples, that is capital M is equal to capital Q sigma delta Q naught F. It is a combination of these 5 tuples. We can call that one as a DFA. In that Q is nothing but a finite set of states. Finite set of states. Sigma is nothing but a finite set of input alphabets. And delta is nothing but a transition function. ఇది మెయిన్. ట్రాన్సిషన్ ఫంక్షన్ అనేది డిఎఫ్ఏ లో ఎలా ఉంటుంది అంటే Q అంటే సెట్ ఆఫ్ స్టేట్స్ క్రాస్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ సిగ్మా టెన్స్ టు Q. దీని మీనింగ్ ఏంటనేది నేను నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కరెంట్ స్టేట్ కరెంట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ డిటర్మైన్స్ ఓన్లీ వన్ స్టేట్, ఒక్క స్టేట్ మాత్రమే వస్తుంది. ఇది డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటాలో అయితే. అదే నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అనుకోండి, ఎన్ఎఫ్ఏ అనుకోండి, సేమ్ కరెంట్ స్టేట్ కరెంట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఇస్తే అక్కడ స్టేట్ అనేది ఒకటి కాదు 2Q పాసిబిలిటీస్ ఉంటాయి. సపోజ్ నీకు Q అనేది నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనేది నీ ట్రాన్సిషన్ గ్రాఫ్ లో ఒక 3 స్టేట్స్ ఉన్నాయి అనుకోండి, Q0, Q1, Q2. సో నాకు ఇక్కడ 2Q అంటే 2Q 8 పాసిబిలిటీస్ వస్తాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి డిఎఫ్ఏ లో మాత్రం ఓన్లీ ఒక పాసిబిలిటీ మాత్రమే వస్తుంది. సో Q క్రాస్ సిగ్మా టెన్స్ టు Q, ఒకే ఒక స్టేట్ మాత్రమే వస్తుంది. కరెంట్ స్టేట్ కరెంట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఇస్తే నాకు వచ్చే స్టేట్స్ ఎన్ని అంటే ఒక స్టేటే, ఒకటి కంటే ఎక్కువ రావు. నెక్స్ట్ వచ్చేసి Q0 అంటేమో ఇనీషియల్ స్టేట్. F ఈజ్ నథింగ్ బట్ ఏ ఫైనల్ స్టేట్. ఆల్రెడీ మీకు ఇవన్నీ కూడా నేను ఫైనైట్ ఆటోమేటా చెప్పేటప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో ఆ ఫైనైట్ ఆటోమేటాలో సేమ్ ఇదే డెఫినేషన్, బట్ ఇక్కడ ట్రాన్సిషన్ ఫంక్షన్ డిఎఫ్ఏ ప్రకారం ఏమవుతుందంటే Q క్రాస్ సిగ్మా టెన్స్ టు Q. సో Q అంటే కరెంట్ స్టేట్, కరెంట్ ఇన్పుట్ ఆల్ఫాబెట్ టెన్స్ టు న్యూ స్టేట్. నెక్స్ట్ వచ్చేసి డిఎఫ్ఏ డ్రా చేసేటప్పుడు మనం ఏమైనా కండిషన్స్ మనం ఫాలో అవ్వాలా అంటే
కండిషన్స్. నెక్స్ట్ వన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా కండిషన్స్. సో కండిషన్స్ ఏంటంటే ఓకే, దీంట్లో కాన్సెప్ట్ చెప్పే ముందు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను. ఈ ప్రాబ్లంతో పాటు మీకు ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏదో ఒకటి మెన్షన్ చేస్తారు. సపోజ్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0,1 అని మెన్షన్ చేస్తారు. అంటే ఇన్పుట్ ఆల్ఫాబెట్ 0,1. ఇప్పుడు నేను ఒక ఆటోమేటా డ్రా చేయాలి, అని ఒక డిఎఫ్ఏ డ్రా చేయాలి. డిఎఫ్ఏ డ్రా చేసేటప్పుడు సపోజ్ నాకు ఒక 3 స్టేట్స్ వచ్చాయి అనుకుందాం. Q0 అని ఒకటి వచ్చింది, Q1 అని ఒక స్టేట్ వచ్చింది, Q2 అని ఇంకో స్టేట్ వచ్చింది. ఈ Q2 ఫైనల్ స్టేట్ అనుకుందాం, లెట్ us assume. సో ఇప్పుడు నేను దీనికి ఇది డిఎఫ్ఏ అవుతుందా లేదా అని నేను చెక్ చేయాలి అంటే నేను 2 కండిషన్స్ ఫాలో అవ్వాలి. దీంట్లో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ప్రతి స్టేట్లో కూడా, అది Q0 అయినా Q1 అయినా Q2 అయినా, ప్రతి స్టేట్లో కూడా ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ ఎన్ని ఇచ్చాడు? 2 ఇచ్చాడు, 0, 1. అంటే ప్రతి స్టేట్కి 0 అనే ట్రాన్సిషన్ ఉండాలి, 1 అనే ట్రాన్సిషన్ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ has to consume all the input alphabets. సో ప్రతి స్టేట్ కి కూడా ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ అన్ని కన్జ్యూమ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను Q0 with 0 నేను Q1 పెట్టాను. ఇంతటితో నేను Q0 అయిపోయిందా అంటే కాదు. Q0కి 0 వచ్చింది, దాంతోపాటు ఇంకేం రావాలి? 1 కూడా రావాలి. సో 1 అనేది ఇక్కడ కామా పెట్టి 1 పెట్టుకో, లేదా సెల్ఫ్ లూప్ అయినా పెట్టుకో, ప్రాబ్లం బట్టి మనం ఎలానే పెట్టుకుంటాం. కానీ ఇది డిఎఫ్ఏ అవ్వాలంటే మాత్రం ఈ స్టేట్కి కంపల్సరీగా 0, 1 అనే 2 ఆల్ఫాబెట్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి Q1లో 0 లేదు, 1 లేదు, అంటే ఇది డిఎఫ్ఏ కాదు. సో ఇప్పుడు నీవు Q1కి నేను ఇక్కడ 0,1 అని పెట్టాను. అంటే ఏంటి? Q1 అనే స్టేట్ నుంచి 0 అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉంది, అలాగే Q1 అనే స్టేట్ నుంచి 1 అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉంది. సో Q1 సాటిస్ఫై అయింది డిఎఫ్ఏకి. అలానే Q2లో నేను సెల్ఫ్ లూప్లో 0 ప్లేస్ చేశాను, కానీ Q2లో ఇంకేం రావాలి? 1 రావాలి. సో 1 అనే ఇన్పుట్ ఆల్ఫాబెట్ నువ్వు దీంట్లో అయినా పెడతావా, నెక్స్ట్ దాంట్లో పెడతావా, దీని నుంచి Q0కి ప్లేస్ చేస్తావా అనేది డిపెండ్స్ అపాన్ ది ప్రాబ్లం. సపోజ్ నేను ఇక్కడ 1 ప్లేస్ చేశాను. సో ఇప్పుడు ఇది డిఎఫ్ఏ అయిద్దా బేస్డ్ అపాన్ ది ఫస్ట్ రూల్? సో ఫస్ట్ రూల్ ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ టు కన్జ్యూమ్ ఆల్ ద ఇన్పుట్ ఆల్ఫాబెట్స్. ప్రతి స్టేట్కి కూడా నా దగ్గర ఉండే ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా రావాలి. Q0కి 0, 1 వచ్చాయా? వచ్చాయి. Q1కి 0, 1 వచ్చిందా? వచ్చింది. Q2కి 0, 1 వచ్చిందా? వచ్చింది. అంటే ఫస్ట్ రూల్ సాటిస్ఫై అయింది. ఈ ఫస్ట్ రూల్ ఒక్కటే సాటిస్ఫై అయినంత మాత్రం అది డిఎఫ్ఏ కాదు, ఇంకొక రూల్ కూడా చెక్ చేయాలి. సెకండ్ రూల్ ఏంటంటే ఏ స్టేట్ డస్ నాట్ కంటైన్స్ మోర్ దాన్ 1 ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఫ్రమ్ ది సేమ్ స్టేట్ డస్ నాట్ contains more than one transition from the same input symbol. Same input alphabet. సో దీని మీనింగ్ ఏంటంటే ప్రతి స్టేట్లోనూ నాకు ఫస్ట్ రూల్ ప్రకారం ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ 1, 0 వచ్చాయి. సెకండ్ రూల్ ఏం చెప్తున్నాడు వాడు? ఏ స్టేట్ డస్ నాట్ కంటైన్స్ మోర్ దాన్ 1 ట్రాన్సిషన్ ఫ్రమ్ ది సేమ్ ఇన్పుట్ సింబల్. దీని మీనింగ్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఫర్ సపోజ్ ఇక్కడ 0,1 అని పెట్టాను, ఇక్కడ 1,0 అని పెట్టాను. ఇప్పుడు ఇది డిఎఫ్ఏ అయ్యిద్దా అని అంటే ఫస్ట్ రూల్ చెక్ చేయండి. ఫస్ట్ రూల్ ఏంటి? ఇన్పుట్ ఆల్ఫాబెట్ 0, 1 ఉన్నాయి కాబట్టి Q0కి 0, 1 2 ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి 0 ఉంది, ఒకటి 1 ఉంది. 1 2 ఉన్నాయి. Q0కి 1 సెల్ఫ్ లూప్ వెళ్తుంది, Q0కి 1 Q1 కూడా వెళ్తుంది. ఫస్ట్ రూల్ ప్రకారం నాకు ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ 0, 1 వచ్చాయా? వచ్చాయి. Q1కి 0, 1 వచ్చింది, Q2కి 0, 1 వచ్చింది. సో ఫస్ట్ రూల్ వ్యాలిడ్. సెకండ్ రూల్ ఏం చెప్తున్నాను? ఏ స్టేట్ డస్ నాట్ కంటైన్స్ మోర్ దాన్ 1 ట్రాన్సిషన్ ఫ్రమ్ ది సేమ్ ఇన్పుట్ సింబల్.
ఒక స్టేట్ లో ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ కానీ నువ్వు తీసుకుంటే ఆ ఇన్పుట్ ఆల్ఫాబెట్ కి ఒక్కసారి ట్రాన్సిషన్ ఉండాలి కానీ ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ Q0 లో 0 1 వచ్చింది, కానీ 1 అనేది ఎన్నిసార్లు వచ్చింది? 2 టైమ్స్ వచ్చింది. కానీ 1 అనేది ఎన్నిసార్లు రావాలి? ఒక్కసారే రావాలి. సో అంటే ఇక్కడ నేను 1ని కానీ రిమూవ్ చేస్తే, ఈ 1 అనేది కానీ నేను రిమూవ్ చేస్తే అప్పుడు Q0 సాటిస్ఫై అయినట్టు సెకండ్ రూల్. Q1 లో 0 1 0 ఒక్కసారే వచ్చింది, 1 కూడా ఒక్కసారే వచ్చింది. Q2 అబ్జర్వ్ చేస్తే Q2 లో 0 అనేది Q2కి వెళ్ళింది, మళ్ళీ 0 ఏమో Q1కి వచ్చింది. అంటే 0 అనేది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. సో ఏదో ఒక 0 ఇదన్నా రిమూవ్ చేయండి, లేదా ఇక్కడ 0 అన్నా రిమూవ్ చేయండి. సో ప్రతి ఒక్క స్టేట్ లో అన్ని ఇన్పుట్ ఆల్ఫాబెట్స్ రావాలి, ప్లస్ వచ్చే ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఒక ట్రాన్సిషన్ అనేది ఒకటే రావాలి. ప్రతి ఇన్పుట్ ఆల్ఫాబెట్ కి ఒకటే ట్రాన్సిషన్ రావాలి, అంతేగాని ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ కి 2 రాకూడదు. ఈ 2 రూల్స్ సాటిస్ఫై అవుతూ నువ్వు వాడు ఇచ్చిన ప్రాబ్లం కి నువ్వు ఆటోమేటాగా డ్రా చేస్తే అది డిఎఫ్ఏ అవుతుంది. దట్ ఈస్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఒక ప్రాబ్లమ్స్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి. లాంగ్వేజ్ లో ఫైనైట్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇచ్చి ఒక ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఇచ్చి ఆ ఫైనైట్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ తోటి మనం డిఎఫ్ఏ ఎలా డ్రా చేస్తాం. అలానే లాంగ్వేజ్ లో మనకి ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఇచ్చి ఒక స్ట్రింగ్ ఉందో లేదో చెక్ చేయాలి, దానికి మనం ఎలా డ్రా చేయాలి, ఎలా యాక్సెప్ట్ అవుతుందో లేదో ఎలా చెక్ చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.